ఆత్మస్వరూపులకు అభివాదములు. గురువుల అనుమతితో నేను ప్రార్థనా శ్లోకాలు చదువుతాను. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా. ఓం హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శాస్త్రం శారీరమీమాంస దేవస్తు పరమేశ్వరః ఆచార్యా శంకరాచార్యా సంతు మే జన్మ జన్మని. ఎవరైనా అడ్మిషన్స్ వస్తే మీరు చూసుకోండి. మ్యూట్ అన్మ్యూట్లు కూడా చూసుకుంటూ ఉండండి. ఈనాడు వివేక చూడామణి అధ్యయనాన్ని కొనసాగించుకుంటున్నాం. 33వ భాగము, 4వ ఖండము, అంతఃకరణములు. ముందు స్థూల శరీరం చూపించారు. అంతఃకరణములు ప్రాణము అంటే ఏమిటో బోధిస్తున్నారు. ఇవి సూక్ష్మ శరీరానికి సంబంధించినవి. చూద్దాం. బుద్ధీంద్రియాణి శ్రవణం త్వగక్షి ఘ్రాణం చ జిహ్వా విషయావబోధనాత్ వాక్పాణిపాదా గుదమప్యుపస్థః కర్మేంద్రియాణి ప్రవణేన కర్మసు నిగజ్యతే అంతఃకరణం మనోధి అహంకృతిశ్చిత్తమితి స్వవృత్తిభిః మనసస్తు సంకల్ప వికల్పనాదిభిః బుద్ధిః పదార్థ అవసాయ ధర్మతః. అత్రాభిమానాత్ అహమిత్యహంకృతిః స్వార్థానుసంధాన గుణేన చిత్తం ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాభవిత్యసౌ ప్రాణః స్వయమేవ వృత్తిభేదాత్ వికృతిర్భేదాత్ సువర్ణ సలిలమివ. 4 శ్లోకాలను తీసుకున్నాము. సమయం ఈ 4కే సరిపోతుందని ఊహించి 5 తీసుకోలేదు. చూద్దాం. ముందు శరీరాల తాలూకా అవగాహన ఇక్కడ నేర్పిస్తున్నారు కదా, పోయిన వారం ఈ వారమును. ఈ క్లాసులు అయిన తర్వాత మళ్ళీ అంతఃకరణ అంటే ఏంటండి, మళ్ళీ చిత్తం అంటే ఏంటంటే మరి అడగకూడదు. సో వీ హ్యావ్ టు హ్యావ్ ఎ వెరీ క్లియర్ concept of what is the sthula sharira and what is the sukshma sharira, what are the antahkaranas and things like that. Body, you all know what is body. Shariram, mind, manasu, intellect, buddhi, soul, atma. These are the sukshma, sthula, sukshma, suksmatama, suksmatara, suksmatamamulu. In the order of subtlety, body is gross,
మైండ్ ఈజ్ సటిల్, ఇంటలెక్ట్ ఈజ్ సటిలర్, అండ్ ద సటిలెస్ట్ ఈజ్ ద సోల్. దేవ్ భగవద్గీతలో 3వ చాప్టర్లో కనిపిస్తుంది ఈ శ్లోకం మీకు. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సహ. విషయములు కన్నా ఇంద్రియములు, ఇంద్రియాణి పరాణ్యాహు సూపర్, బెటర్, సట్లర్. ఇంద్రియేభ్యః పరం మనః, subtler than the indriyas and the body is the manaha, manasu. Manasastu para buddhi. Super than that is the intellect or the buddhi. Yo buddhehi, even subtler than that buddhi is the paratastu saha. Saha means what? That, tat, tatmasila tat. లేకపోతే సత్తులోన తత్, అది ఆ సత్తే తత్ సహా అన్నది. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సహ. దిస్ ఈస్ కాల్డ్ ద హైరార్కీ. ఈ హైరార్కీని ఎవరు రెస్పెక్ట్ చేస్తారో వాళ్ళు హ్యాపీగా గడుపుతారు జీవితాన్ని. మన బాడీ, శరీరం కోరినట్లుగా మనసు ప్రవర్తించకూడదు, మనసు లాగినట్లుగా బుద్ధి పోకూడదు. ఆ విధంగా పోకుండా ఉంటే బాగుంటుంది. కన్నదాసన్ అంటారు తమిళ్లో, కణ్పోహ పోకిలే కాల్పోహ లామా, కాల్పోహ పోకిలే మనం పోహలామా, మనం పోహ పోకిలే మణిదన్ పోగలామా. సేమ్ మీనింగ్ whatever we have discussed. Okay, the gross body, gross, directly available for observation, perception, సాక్షాత్తుగా కళ్ళకెదురుగా ప్రత్యక్ష ప్రమాణంగా దొరికేటటువంటి మన బాడీ, దానిలో ఉన్నటువంటి భాగములు ఇంద్రియాల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే పైకి కనిపిస్తున్న కన్ను, చెవి, నాలుక, ముక్కు. దిస్ ఈజ్ ద గ్రాస్ బాడీ, స్థూల శరీరం. బట్ దెర్ ఈజ్ ఎ సట్లర్ equipment of hearing, equipment of vision, the ability to taste, the ability to smell, and the ability to perceive through the skin. These are the sukshma. We don't see outside. The sukshma means they are not readily available for observation, and that is the subtle. So the indriya has got 2 components. One, the outer visible component, which is the gross, and of course the inner invisible sukshma component, which is the sukshma. So gross body and subtle body. Then this is the most problematic thing. Several times we ask, what is causal body? What is causal body? Cause, a karana, which is the karana for this body to become the next body. The causal body, కారణం. ఏ కారణము వలననైతే వచ్చే జన్మల్లో బాడీ, ఆ ఇల్లు కొత్త ఇల్లు, ఈ శరీరం లాంటి ఇంకో ఇల్లు ఎలా వస్తుందో అది కారణ శరీరము. దానికి కారణము కాబట్టి కారణ శరీరం. ఎవరు తయారు చేస్తారు ఈ కారణం? ఈ స్థూల సూక్ష్మ బాడీస్తో మనము ఏమేమి చేస్తున్నామో ఆ పనులన్నీ కూడా కోడెడ్ ఫామ్లో ఓ చిప్ మీద రాసినటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ లాగా అక్కడ రికార్డ్ అయిపోయి ఉంటాయి. ఇంత చిన్న పెన్ డ్రైవ్లో ఇంత చిన్న చిప్ ఉంటుంది, దాంట్లో 64 GB రేపొద్దున మన గురువు గారిది మీకు రాబోతుంది. అందులో ఒక్కొక్క దాంట్లోనండి అలా చిప్ ఫామ్లో రికార్డ్ అయిపోయి ఉంటుంది. అదే కాజల్ బాడీ. విల్ కమ్ టు దట్ వెన్ వి భగవత్పాదలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ దెర్ ఈజ్ నో బాడీ. వాట్ ఈస్ దట్? ఆత్మ. ఆత్మ అంటే దానికి శరీరం ఉండదు కదా, అంచేత నో బాడీ అని పెట్టాం. గ్రాస్ బాడీ, సటిల్ బాడీ, కాజల్ బాడీ, నో బాడీ ఆర్ ది ఆత్మన్. లెఫ్ట్ సైడ్ చూస్తే మనం ఎక్కడ ఉన్నామో తెలుస్తూ ఉంటుంది ప్రజెంటేషన్. ఈ డయాగ్రామ్ని మీరు చాలాసార్లు చూసి ఉన్నారు. సో ఇందులో ముఖ్యంగా ఈ వర్డ్ డబ్ల్యూ అనేటటువంటి వరల్డ్ అవుట్ సైడ్, ఆ బ్రౌన్గా అది గ్రేగా కనిపిస్తున్నటువంటి స్థూల శరీరము, లోపల ఉన్నటువంటి మైండ్ రెడ్గా ఉన్నది, ఆ గ్రీన్గా ఉన్నటువంటి ఇంటలెక్ట్,
అండ్ లోపల ఉన్నటువంటి పురుష, దట్, ఆత్మను, నోయరు, సాక్షి, క్షేత్రజ్ఞ, ఏ పేర్లు పెడతారో అవన్నీ అది ఆత్మ. సో ఈ ఆత్మ అనేది ఇన్ని రకములైనటువంటి ఎన్వెలప్మెంట్స్తో ఉన్నది. BMI, బాడీ మైండ్ ఇంటెలిజెంట్ కాంప్లెక్స్. Mind and intelligence include the other two indriyas also, antahkaranas, like chitta and ahankara. We will see that. So grossly it is BMI complex, or you can say WBMI complex. All this is matter. All this is matter because we wanted to know if it is matter or not. If it is matter, it is Viditam. It is not Brahman. So this is all matter. And this one is not matter. ఓకే, ఇక్కడ జీవాత్మ అని ఇక్కడ ఒకటి, పరమాత్మ ఒకటి వేరుగా ఉన్నాయి. నో నో నో, దట్ విల్ కమ్ టు దట్ ఇన్ కేనోపనిషత్. ఫర్ ద మూమెంట్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది త్వం పదార్థ ఆర్ ద జీవ లక్షణ ఆఫ్, ముఖ్యంగా ఈ స్థూల సూక్ష్మ శరీరాలను చూస్తున్నాం కాబట్టి ఫర్ ద మూమెంట్ ఆత్మ గురించే మాట్లాడుకుందాం. ఆత్మయే బ్రహ్మము, బ్రహ్మమే ఆత్మ. ఓకే, ఇక్కడ నుంచి బాడీ మైండ్ ఇంద్రియాల కాంప్లెక్స్లోంచి ఇన్పుట్ వస్తుంది. ఇన్ అంటే బయట నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ మైండ్ ఇంటెలిజెన్స్ రిసీవ్ చేసుకుని బయటకి అవుట్పుట్ ఇస్తాయి. అంటే ఎవరో బెల్ కొట్టారు, తెలిసింది, బెల్ వినిపించింది, మనసు చెప్పింది, ఓ బెల్ వినబడింది అని మనసులో తెలిసింది. ఆ బెల్ రాత్రి అయితే ఇంటెలిజెన్స్ వద్దంటుంది, లేదా పగలపుట్టతే ఎవరో పని సంబడి ఈజ్ ఎట్ ద డోర్, గో అండ్ సీ అంటే చెప్తుంది. ఇది అవుట్పుట్. సో దిస్ నాలెడ్జ్ ఆఫ్ ది thou art that, thou art that అంటే ఏమిటి? thou, you, art, are that Atman. You are that Atman. You are that Brahman. Tattvam asi. So this is the simple way of understanding. ఇలా లేయర్గా ఉంటుందండి ఒక పొర తీసి? నో, దిస్ is only for the understanding we have put in the layer form because the body is grosser than the mind, which is grosser than the intellect or the subtle, and the subtlest is the Atma. For that understanding. Okay, let's see. చూద్దాం. వరల్డ్ ఎక్స్టర్నల్, పైన ఉన్నటువంటి ప్రపంచము, బాడీతో పాటుగా 5 వచ్చేసారు. 5 వీళ్ళు, 5 వాళ్ళు. అది ఎవరు? కర్మేంద్రియములు 5, జ్ఞానేంద్రియములు 5. వీటి గురించి ఏం కన్ఫ్యూషన్ ఉండదు, తెలిసే ఉంటుంది పాటికి. తరువాత లోపలున్న అంతఃకరణములు. కరణము అంటే పని చేసేది, పనిముట్టు. ఓకే, ఇవన్నీ ఏమిటి? ఇంద్రియములు, కరణములే. మైండ్, ఈగో ఇవన్నీ కూడా లోపల ఉన్నటువంటి అంతఃకరణములు, కరణములే అంటే పనిముట్లే. బుద్ధి, చిత్తము, మైండ్, ఈగో, ఈ 4 కలిపి అంతఃకరణములు అనబడతాయి. ఇంకా దాని లోపల ఆత్మన్ ఆర్ ద సోల్ ఇన్ ద సెంటర్. అయితే ఏం తెలిసింది? బయట ప్రపంచమును అర్థం చేసుకోవడానికి శరీరమునకు 5 రకములైన యాంటెన్నాలు, ఈ ఇన్పుట్ ఛానల్స్, ఇవి కాకుండా వాటికి ప్రతిస్పందించడానికి అవుట్పుట్ ఛానల్స్ 5. వీటిని డిసైఫర్ చేసి ఎలా చెయ్యాలి అని చెప్పడానికి లోపల 2 ఆఫీసులు, మైండ్, ఈగో అని ఒక ఆఫీసు, బుద్ధి, చిత్తం అనేది హయ్యర్ ఆఫీసు. మైండ్ గారు సుపీరియర్ ఆఫీసర్ బుద్ధి, ఈగో గారు సుపీరియర్ ఆఫీసర్ చిత్తం. ది ఫ్రంట్ ఆఫీస్ మైండ్, ఈగో అవుతే దానిలో ఉన్నటువంటి ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్ బుద్ధి, చిత్తం అనుకోండి. ఈ 4 కలిపితే అంతఃకరణము అంటారు. దాని గురించే ఈరోజు నేర్పిస్తున్నారు భగవత్పాదులు. అయితే పోయినసారి చూసాం మనం. రవికుమార్ గారు కొంచెం అటెంటివ్గా ఉండండి. ఎముకలు, రక్త మాంసాదులతో కూడినది, దుర్గంధయుతము, వాసనేస్తుంది, నేను నాది అనే భావాలకు మిక్కిలి ఆధారభూతము, భోగాయతనము, తనివి తీరని విషయలోలుపత్వము, అశుచిత్వము లోపల బయట, విషయ సేవన ఓన్లీ జాగ్రత్త అవస్థలోనే అవైలబుల్గా ఉంది. పూర్వజన్మల సంచిత కర్మ ఫల అనుగుణంగా ఈ శరీరం ఏర్పడుతుంది. అన్నిటికీ మించి శాశ్వతము కాదు. జన్మ, జర, మరణాదులు, శిశు మొదలైనటువంటి అవస్థలు, రకరకములైన వర్ణములు, బ్రహ్మచర్యాశ్రమం మొదలైన ఆశ్రమములు, ఇవన్నీ కూడా ఈ స్థూల శరీరం ఒక గృహం అవుతే జీవుడు అందులో నివసిస్తున్నటువంటి గృహస్థుడు. ఇది అంతా ఓమాక్ట్, ఆబ్జెక్ట్, మ్యాటర్, అట్రిబ్యూట్స్ ఆర్ దేర్, చేంజింగ్ అండ్ టెంపరరీ.
ఓమాక్ట్ కాబట్టి అనాత్మ, విదితము కాబట్టి అనాత్మ, హేయము, నింద్యము, త్యాజ్యము అంటూ నేర్చుకున్నాం. సరే రవికుమార్ గారు, ఒకసారి మీ మైక్ ఓపెన్ చేసుకోండి. షల్ వి డీప్రికేట్ ద బాడీ? లైన్ లైన్ కొంచెం డిస్టర్బ్ ఉంది. చెప్పండి. నింద్యము అని విసిరి కొట్టేద్దామా? చేయలేం కదండి. చేయలేం కదా. ఈ శరీరం ఉంటేనే కదా మనం ఏదైనా మంచి పనులు కూడా చేయగలము. ఇవి ఎందుకు చెప్తున్నారు? ఎంత పవర్ఫుల్గా శరీరము గురించి నెగిటివ్ పాయింట్స్ చెప్పడం ఎందుకంటే, అదే నీవు అనుకునే తాదాత్మ్యంలో ఉండకు, కానీ ఆ శరీరమును ఉపయోగించుకునే నువ్వు ఎంతో మంచి పనులను కూడా చేయవచ్చు. దుర్గంధయుతమైన దాన్ని సుగంధముగా చేసుకోనవచ్చు. సువాసన అనేది ఓన్లీ మనసుకు సంబంధించిన సువాసన, శరీరానికి సంబంధించినటువంటి సువాసన. నేను నాది అనే భావాలను తగ్గించుకొని ఈ నేను శరీరము కాదు, అసలు నేను వేరు అని తెలుసుకోవడం. భోగాయతనం అనేది మన చేతిలోనే ఉంది కదా. భోగముల వెనకాల మనం వెళ్లకుండా ఉంటే భోగములు మన వెనకాల పరిగెట్టి రావు. ఆల్కహాల్ నా వెనకాల పరిగెట్టి త్రాగు అని రాదు. నేను దాని వెనకాల వెళితేనే అది నన్ను పట్టుకుంటుంది కదా. అంచేత ఏంటంటే శరీరమును మనము డీప్రికేట్ చేయలేము, అంటే త్రోసి పుచ్చి అవతల పారేయలేము. అవునా కదా? అవునండి. మరి అటువంటి శరీరాన్ని, ఒక గృహాన్ని మీరు ఇప్పుడు సొంత ఇంట్లో ఉంటున్నారా, బాడుగా ఇంట్లో ఉంటున్నారా? సొంత ఇంట్లో ఉంటున్నానండి. సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు ఎక్కడున్నారు? అద్దెంట్లో ఉన్నాం. కట్టుకుంటున్నప్పుడు అద్దెంట్లో ఉన్నాం. అద్దెంట్లో ఉన్ననాడు మరి అప్పుడు బాగా ఆ ఇల్లు శుభ్రంగా పెట్టుకున్నారా? క్లీన్ చేసి కడుక్కుని బాత్రూమ్లు వాష్ చేసి పెట్టుకున్నారా లేదా? అది శుభ్రంగానే ఉంచుకున్నాం. మరి ఇది ఎలాగో శుభ్రంగా ఉంచుకున్నారు? ఇది సొంతమా మనకి ఈ ఇల్లు? ఇది అంటే వ్యావహారిక భాషలో చెప్పాలంటే సొంతమే. కొన్నాళ్ళకు సొంతమే, గెస్ట్ హౌస్ ఫర్ ఎ లాంగర్ టైం. ఓకే, సో ఈవెన్ దెన్ మన ఇంటిని మనం శుభ్రంగా ఉంచుకుంటున్నామా లేదా? ఉంచుకుంటున్నాము. ఎందుకు ఉంచుకుంటున్నాము? దీంట్లో మనం ఉంటున్నాము కదా. మనకి అంటే గృహస్థుడు ఉన్నాడు కదా, కంఫర్టబుల్ గా ఉండడం కోసం శుభ్రంగా ఉంచుకుంటాము. Perfectly, exactly, that is the teaching. The teaching is use the body to the best of its ability, keep it trim, healthy, always happy, clean, focused and spotlessly clean. అలా ఉంచితే ఎవరికి ఉపయోగము? మనకేనా ఇంకెవరికైనా? మన ఇంటికి వచ్చి వాళ్ళకి అందరికి, నలుగురికి ఉపయోగంగా ఉంటుంది. నాకే కాకుండా నా శరీరము ఇంకొకరికి కూడా చాలా ఉపయోగం అవుతుంది. ఎప్పుడు? అన్ని విధాలుగా మనం చెప్పినట్టు ఉన్నప్పుడు. పరోపకారార్థం ఇదం శరీరం అన్నాము కదా. దేహో దేవాలయ ప్రోక్త అంటే దేహమే దేవాలయం అని చెప్పారు. అందులో ఉండేటటువంటి దేవుడు జీవుడే దేవుడు అన్నారు. దేవుడు ఉన్నటువంటి ఇంటిని ఎంత శుభ్రముగా ఉంచుకుంటామో, ఈ ఆత్మ అనేటటువంటి దేవుడు ఇక్కడే ఉన్నాడని ఎన్నిసార్లు చెప్పుకొని ఇటువంటి శరీరాన్ని, స్థూల శరీరాన్ని సరే, మనస్సు మొదలైనటువంటి సూక్ష్మ శరీరాన్ని సరే కలుషితము చేసుకుంటామా? లేదండి. Exactly, that is the message. The message about Sthula Sarira is don't be too much engrossed in the appearances, beautiful, stout, small, tall, poor, rich, good, bad, all these things, but focus something inward, but at the same time give all the necessary attention. రోగం వస్తే మందు తినాలి, శరీరానికి ఆహారం ఇవ్వాలి అని చెప్పారు కదా. అది సాధనా పంచకంలో కూడా నేర్చుకున్నాం మనం. భిక్షౌషధం బుచ్యతాం అంటూ చెప్పారు కదా, ఔషధం తినాలి అని. అందుచేత ఇది శరీరం గురించి మనకి ఉండవలసిన కాన్సెప్ట్. మన ఇల్లు శుభ్రముగా ఉంటే మనము ఏ విధముగా మంచి జీవితాన్ని నడిపించుకోగలము. ఈ శరీరం అనే ఇల్లు శుభ్రముగా ఉంటే మనకు, మన తోటి వారులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అర్థమైంది కదా మనకి. దీనిని ఆయన ఏం చెప్పారు మనకి పోతన గారు? కమలాక్షు నర్చించు కరములు శ్రీనాథు వర్ణించు జింహ.
సురరక్షకుని జోచు చూట్కులు చూట్కులు శేషసాయికి మ్రొక్కు స్థిరము స్థిరము అంటూ ఏంటనమాట, వెన్ ఎవర్ ద బాడీ ఈజ్ యూజ్డ్ ఫర్ అ హయ్యర్ పర్పస్, ఇట్స్ పర్పస్ ఈజ్ ఫుల్ఫిల్డ్. ఇఫ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఎ లోయర్ పర్పస్, you are unnecessarily using great power, you are wasting. On the contrary, you are harming also yourself. పక్కన అనురాధ ఉందా? ఇప్పుడే ఎవరో ఫోన్ చేస్తే బయటకు వెళ్ళింది. పర్వాలేదు. మీ ఇంట్లోనేమో గృహంలో ఇంట్లో మనకి కిచెన్ లో కత్తి ఉందా? చిన్న కత్తి ఉన్నది ఇంట్లో. ఆ కత్తి ఎందుకు వాడతాం? కత్తి ఉన్నదండి. ఆ కత్తిని బ్యాడ్గా కూడా వాడచ్చు కదా. అంతే. శరీరము ఇంద్రియములు ఉపకరణములు. దీస్ ఆర్ ఆల్ ది కరణములు, ఉపకరణములు, టూల్స్. ఈ టూల్స్ని జాగ్రత్తగా వాడకపోతే ఆ కత్తిని అవుతుందనుకోండి, తీసుకొని ఇలా 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 అనుకుంటే నేను నన్నే గుచ్చేసుకుంటాను, నేను లేకపోతే ఎదుటిపాటి గుచ్చిస్తూ ఉంటాను. సో ఇట్ ఈస్ నాట్ ద మిస్టేక్ ఆఫ్ ద ఉపకరణ, ఇట్ ఈస్ ద ప్రాబ్లం విత్ హౌ వి యూజ్ ఇట్, రైట్? ఈ ఉపకరణములను ఎలా చక్కగా మనం వాడుతున్నామో, ఈ శరీరం అనేటటువంటి శరీరాన్ని దానికి అటాచ్డ్గా ఉన్న స్థూల సూక్ష్మ ఇంద్రియాలన్నింటినీ కూడా స్పెసిఫిక్ పర్పస్కి డిజైన్ చేయబడి ఉన్నాయి. వాటిని వాడినప్పుడు పరమార్థము ఇహలోకంలో ఉన్నటువంటి జీవితము కూడా సవ్యంగా ఉంటాయి. అంతే కదండి? అంతే అండి. సో దట్ ఈస్ ద పాయింట్. ఆల్వేస్ థింక్ దట్ ద బాడీ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్, ది ఇంద్రియాస్ ఆర్ అన్ ఇన్స్ట్రుమెంట్. సపోజ్ నాకు కనుళ్ళు లేవనుకోండి, కనుళ్ళు మూసుకొని ఉన్నాను అనుకోండి, అక్కడ ఒక పాప, ఆ పాప పక్కన ఒక పాము ప్రాకుతూ ఉంటే నేను ఆ పాపను రక్షించగలనా? చేయలేను. చెవులు లేకపోతే ఈ ప్రవచనాలను, గురువుల సంభాషణలను వీటిని ఎలా వినగలము? కనులు లేకపోతే పుస్తకాలు ఎలా చదవగలము? అన్ని ఇంద్రియముల ఆవశ్యకత పూర్తిగా ఉంది. ఏ ఇంద్రియము వేస్ట్ కాదు. ఏ ఇంద్రియము మనని కావాలని అది చెడగొట్టదు, మనమే కావాలని దాని వెనకాల వెళ్ళి చెడిపోతున్నాము. సో దిస్ గోయింగ్ ఆఫ్టర్, say in English it is called going after the indriyas is the problem. Okay, now we come to today's lesson. Buddhi indriyani shravanam tvagakshi ghranam cha jihva vishayavabodhanat vakpani pada godamapyupastaha కర్మేంద్రియాణి ప్రవణేన కర్మసు విషయ అవబోధనాత్ శ్రవణం త్వక్ త్వగక్షి ఘ్రాణం జిహ్వా బుద్ధి ఇంద్రియాణి. బుద్ధి మీన్స్ నాలెడ్జ్ ఆర్ విజ్ఞాన. బుద్ధింద్రియ అంటే జ్ఞాన ఇంద్రియములు. జ్ఞానేంద్రియములు అనడానికి బుద్ధింద్రియాణి అన్నారు. కర్మసు ప్రవణేన వాక్ పాణి పాదాహ్ గుదం అపి ఉపస్థః కర్మేంద్రియాణి. అది స్ప్లిట్. జ్ఞానేంద్రియములు సత్వగుణ సంయుక్తాలు, సత్వాంశయుక్తములు. కర్మేంద్రియములు, కర్మ అంటే యాక్టివిటీ కదా, రజస్ అంటే యాక్టివిటీ. కర్మేంద్రియములు రజోగుణోపేతము. క్లియర్గా అర్థం చేసుకోండి. సత్వాంశములు జ్ఞానేంద్రియములు, రజోగుణోపేతములు కర్మేంద్రియములు. అంటే 100% కాదు. ద మేజర్ పోర్షన్ ఆఫ్ కర్మేంద్రియస్ ఈజ్ రజస్, లైక్వైజ్ ద మేజర్ పోర్షన్ ఆఫ్ జ్ఞానేంద్రియ ఈజ్ సత్వం. ఓకే. విషయ ప్లస్ అవబోధన అంటే విషయములను అర్థం చేసుకోవడం, శబ్దాది విషయాలను గ్రహించడం. విషయాలను గ్రహించడం వలన అంటే విషయ జ్ఞానము కలిగించడం వలన బుద్ధి ఇంద్రియాణి అన్నారు. వీటిని ఏమిటన్నారు? బుద్ధి ఇంద్రియములు అంటే జ్ఞానేంద్రియములు అన్నారు. ఏమిటేమిటి అవిట? మనకి తెలిసినవే. శ్రవణం చెవి, త్వక్ చర్మము, అక్షి నేత్రము, ఘ్రాణం ముక్కు మరియు ఘ్రాణేంద్రియము, జిహ్వ నాలుక. 5 జ్ఞానేంద్రియములు. ఇవి 5 ఇక్కడ చెప్పారు. అలాగే కర్మసు మాట మొదలైనటువంటి క్రియలయందు, కర్మలయందు ప్రవణేన
అంటే ప్రవర్తించడం చేత, ఆసక్తి చేత, కర్మలు చేయడానికి ఉపయోగం అవటం చేత. వాక్ అంటే మాట, పాణి అంటే చేతులు, పాదాహ పాదములు, గోదం అపి విసర్జన స్థానములు, ఉపస్థ జననేంద్రియము, కర్మేంద్రియాణి కర్మేంద్రియములు అగుచున్నవి. సో చిన్నపిల్లలకి నేర్పించినట్టుగా ఏబిసిడీల దగ్గర నుంచి మప్పినట్టుగా మనకి మప్పుతున్నారు. ఏమిటి? ఇవేమో జ్ఞానేంద్రియములు, ఇవి కర్మేంద్రియములు. శబ్దాది విషయములను గ్రహించుట వలన చెవి, చర్మము, నేత్రము మరియు ముక్కు అనగా ఘ్రాణేంద్రియము, నాలుక, ఈ 5 జ్ఞానేంద్రియములు అవుతున్నాయి. మాట మొదలగు క్రియలయందు ఆసక్తి చేత వాగింద్రియము, చేతులు, పాదములు, మల విసర్జన స్థానము, జననేంద్రియము, ఈ 5 కూడా కర్మేంద్రియాలు అంటారు. ఇక్కడ అధ్యాహారం చేయాలి. కథ్యంతే అంటే ఆ విధంగా చెప్పారు అని మాట రాయలేదంటే ఉన్నట్టే. అంటే ఏమిటి? ఇది పెన్ను అంటే పెన్ను అయి ఉన్నది అని మరి చెప్పం కదా. ఇది పుస్తకము అంటే పుస్తకము అయి ఉన్నది అంటే అక్కడ కథ్యంతి అనేది అత్యాహారం చేసుకోవాలి. జ్ఞాత్వా అంటూ మనం అప్పుడు ఎలా తెచ్చుకున్నామో అక్కడ కేనోపనిషత్తులు పైన చెప్పబడినటువంటి 5+5 దశ ఇంద్రియములలోని సూక్ష్మతత్వమే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు. ఇవి సూక్ష్మ శరీరము. వేట్లకు చెందినవండి ఇవి సూక్ష్మ. అదేంటండి? కన్ను కనిపిస్తోంది కదా, అది స్థూల శరీరం అండి. చెవి కనిపిస్తోంది కదా, అది స్థూల శరీరం అండి. కానీ కంటిలో ఉండేటటువంటి చూచే ఎక్విప్మెంట్ ఉంది లోపల, ఈ ఇన్నర్ పార్ట్స్, రెటీనా, ఆప్టిక్ నర్వ్ ఏంటంటే అంటారో అవన్నీ కూడా సూక్ష్మ శరీరము. అంటే ఇప్పుడు ఏంటంటే డివిజను? స్థూల ఇంద్రియము శరీరము, సూక్ష్మ ఇంద్రియము లేక అంతరింద్రియము, దాన్ని ప్రవర్తింపజేసే చైతన్యము. ఇదే సబ్జెక్టు కేనోపనిషత్తులో. ఈ స్థూల ఇంద్రియాన్ని, సూక్ష్మ ఇంద్రియాన్ని ప్రవర్తిల్ల చేసేటటువంటి చైతన్యం ఏది అనేటటువంటిది కేనేషితం ప్రేషితం మనః అంటూ మనం నేర్చుకుంటున్నాం. గురువుగారు బాగా మనకి బోధించారు ఆ విషయాలు. ఓకే, సో టు సమ్మరైజ్ ద ఫస్ట్ sloka, here there are 5 sensory organs are jnanendriyas and 5 motor organs are karmendriyas. There is no confusion about these things. Very easy. Ears, skin, eyes, tongue and nose, we know the respective functions. Alage motor organs like karmendriyaలలో వాక్, పాణి అంటే arms, పాదాహ feet and legs, godam, rectum, anus and urinary excretory equipment, and jananendriyas, which are the upastha, etc. Okay, so this is all very simple classification, and let us go to the next one. ఇప్పుడు అంతఃకరణముల గురించి మాట్లాడుతారు. నిగజ్యతే అంతఃకరణం మనోధీః అహంకృతిశ్చిత్తమితి స్వవృత్తిభిః మనసస్తు సంకల్ప వికల్పనాదిభిః బుద్ధిః పదార్థ అవ్యవసాయ ధర్మతః. అంతఃకరణం అధ్యవసాయ ధర్మతః. అధ్యవసాయం అంటే చూద్దాం. అంతఃకరణం స్వవృత్తిభిః మనః ధీ అహంకృతి చ చిత్తం ఇది నిగజ్యతే చెప్పబడతాయి. సంకల్ప వికల్ప ఆదిభిః మనః అస్తు పదార్థ అధ్యవసాయ ధర్మతః బుద్ధిః నిగజ్యతే. అంతఃకరణం, కరణం ఇంద్రియం, ఉపకరణం. అంతఃకరణం అంతరింద్రియం. ఈ అంతరింద్రియం ఏమిటి? స్వవృత్తిభి తన యొక్క వేరువేరు వ్యాపారముల చేత మనః మనసు, ధీ బుద్ధి, అహంకృతి అహంకారము, చ మరియు చిత్తం ఇది చిత్తం అని ఏం చెప్పారు? 4. మనః మనసు, ధీ బుద్ధి, అహంకృతి అహంకారము, చిత్తం ఇది చిత్తమని నిగజ్యతే వేరువేరుగా చెప్పబడుచున్నాయి. సంకల్ప తలంచుట, వికల్ప ఇదా అదా అనే సందేహ జ్ఞానము, ఆదిభిః మొదలైన వానిచే మనః అస్తు మనస్తనియును పదార్థ వస్తువుల యొక్క అధ్యవసాయ అంటే నిశ్చయ రూప నిర్ణయించు శక్తి, అది అధ్యవసాయం. ధర్మతః ధర్మము నేర్పు వలన బుద్ధి అని నిగజ్యతే చెప్పబడుచున్నది.
సో ఈ అంతఃకరణములు వాటి వాటి వేరు వేరు వ్యాపారాల చేత 4గా చెప్పబడుతున్నాయి బాబు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అంటూ చెప్పారు. చూద్దాం. సో అంతరింద్రియము తన యొక్క వేరువేరు వ్యాపారముల చేత, మోస్ట్ ఇంపార్టెంట్, స్వవృత్తిభి అంటే తన తాలూకా వేరువేరు పనుల వలన 4గా చెప్పబడుతున్నది. ఏమిటి ఈ 4? తలంచుట వలన అదియా ఇది అనే సందేహ జ్ఞానము సంశయాత్మకముగా ఉన్నదానని మనస్సని, వస్తువుల యొక్క నిశ్చయ రూపమైనటువంటి ధర్మాన్ని నేర్పించడం వలన బుద్ధి అని, అటువంటి నేర్పు వలన బుద్ధి అని. సో సంశయాత్మకము, నిశ్చయాత్మకం. జ్ఞాపకం పెట్టుకోండి. సంశయాత్మకము మనస్సు, నిశ్చయాత్మకము బుద్ధి. ఇంకా వస్తాయి. సూక్ష్మ శరీరము, అంతరింద్రియములు అనేటట్టు ఒకే అంతఃకరణం, కానీ 4 విధాలుగా చెప్పారు. ఎందుకు? అవి చేసే పనుల బట్టి వేరువేరుగా విభజించి బోధిస్తున్నారు. అవియే కాదు, అవియే మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము. చూడండి. అయితే అహంకారము, చిత్తం ఇంకా చెప్పలేదు కదా. మనస్సు, బుద్ధి చెప్పారు, మరి అహంకార చిత్తం కూడా చెప్పాలి కదా. అత్రాభిమానాదహమిత్యహంకృతి స్వార్థానుసంధాన గుణేన చిత్తం. అత్ర అహమితి అభిమానాత్ అహంకృతి స్వార్థ అనుసంధాన గుణేన చిత్తం నిగద్యతే. తెచ్చుకోవాలి ఇక్కడ. అత్రాభిమానాత్ అహమిత్యహంకృతి స్వార్థానుసంధాన గుణేన చిత్తం. సత్వప్రధానాలు అంతఃకరణాలు, రజోగుణ ప్రధానాలు ప్రాణాలు. ముందు నేర్చుకున్నాం. జ్ఞానేంద్రియములు సత్వప్రధానాలని, కర్మేంద్రియములు రజోప్రధానాలని. అలాగే అంతఃకరణములన్న 4 కూడా సత్వగుణ ప్రధానము. రజోగుణోపేతములైనటువంటివి యాక్టివిటీ చేసేటటువంటి కర్మేంద్రియములు అండ్ ఆల్సో ప్రాణములు. అత్ర అంటే ఈ 4 అంతఃకరణములలో 4 చెప్పారు కదా, 4 ఉన్నాయని. అహం ఇది నేను అనే అభిమానం, నేను అనడు అభిమానము వలన అహంకృతి అహంకారమని, స్వార్థ తన స్వప్రయోజనం యొక్క అనుసంధాన తన విషయములు మరల స్మరించు అనుసంధానమును గుణేన గుణముచే చిత్తం నిగజ్యతే. కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటుంది ఇక్కడ. ఏమిటి ఇది అంటున్నారు? స్వార్థానుసంధాన గుణేన చిత్తం అంటే ఏం చేస్తుంటే ఈ చిత్తం అనేది తన ప్రయోజనం కోసం ఆలోచించే విషయాలు. ఆప్టిమైజింగ్ ఫర్ ద సెల్ఫ్. ఎందువల్ల వస్తుంది ఇది? అహంకార మమకారముల వలన ఈ స్వప్రయోజనం కోసం ఆలోచించడం. అనుసంధానం అంటే జరిగినటువంటి విషయాలను మరల స్మరించి రికాల్ చేసుకుని చెప్పడం. మెమొరీ అంటాం కదా, ఆ మెమొరీని. సో అహంకారం ఏంటి? అహంకారాత్మకము. ఇంతకుముందు చెప్పుకున్నాం అహంకార ఆత్మకము. రెండోది ఇక్కడ సంశయాత్మకము, సంశయ ఒకటి చెప్పుకున్నాము, నిశ్చయ ఒకటి. ఇక్కడ లాస్ట్ చిత్తం ఏమిటి? జ్ఞాపకాత్మకం. జ్ఞాపకం అంటే జ్ఞాపకము, స్వార్థము అనేటటువంటి భావము రావడము, జరిగినటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకుని ఆ ఎక్స్పీరియన్సెస్తో జ్ఞాపకం ఉండాలి, అవుతా డెఫినెట్గా కావాలి. సో ఇటువంటి పనులు చేయడం వల్ల వీటన్నిటికీ ఆత్మకము అని ఉంది. సంశయము, నిశ్చయము, అహంకారము, జ్ఞాపకము కొట్టేస్తే ఉండేది ఆత్మకమే ఉంటుంది. అదే చెప్తున్నారు. వీటిని తగ్గించుకోవయ్యా, ఈ అనాత్మభావాలను ఆత్మకాన్ని పొందు. పంచభూతముల సమష్టి కార్యము అంతఃకరణం. ఎక్కడి నుంచి వచ్చేయండి అంతఃకరణాలు? అగైన్ పంచభూతాల తాలూకా సమష్టి కారణం. ఏర్పడ్డాయి. స్థూల శరీరం ఏ విధముగా
స్థూలమైనటువంటి భూతముల సూక్ష్మభూతముల నుంచి స్థూల భూతములు పంచీకరణం వలన ఏర్పడి స్థూల శరీరం ఏర్పడినదో, ఈ అంతఃకరణలు కూడా పంచభూతముల వలననే ఏర్పడినది. ఇది సత్వగుణోపేతము. అహమిదం, ఇది నేను, మమేదం, ఇది నాది, నేను నాది అనే దృఢమైనటువంటి భావములకు ఆలవాలము ఈ అహంకారము, చిత్తము అనేటటువంటి. ఓకే, ఈ 4 అంతఃకరణములలో నేను అనే అభిమానం, అహంకారమని స్వప్రయోజనము యొక్క తన విషయములో మరల స్మరించి జ్ఞాపకం ఉంచుకొని అనుసంధానం అనే గుణమును చిత్తము అని చెప్తారు. సూక్ష్మ శరీరము అంతరేంద్రియములకు ఒకే అంతఃకరణమును 4 విధాలుగా చెప్తున్నారు. పనులను బట్టి మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తం. సో ఈ డయాగ్రమాటిక్గా చూపిస్తే ఇంతే ఇది. సో దేర్ ఆర్ 4 ఇంటర్నల్ ఆర్గన్స్. అంతఃకరణము, ఈ అంతఃకరణము ఒక్కటే అయినప్పటికీ చేసే పనులను బట్టి 4 భాగములుగా చెప్తున్నారు. ఏమిటి 4 విభాగాలు? ఫ్రంట్ ఆఫీస్ ఏమిటి? ఇది ఫ్రంట్ ఆఫీస్. ఇక్కడ ఉంది కదా, ఇదంతా ఫ్రంట్ ఆఫీస్. మనస్సు, అహంకారం. దీని సుపీరియర్ బుద్ధి, దీని సుపీరియర్ చిత్తం. సో మనస్సు, అహము అనేటటువంటి ఫ్రంట్ ఆఫీస్ అవుతే, మనస్సు అంటే సంకల్పాత్మకము, ఇంటెలిజెన్స్ ఆర్ ఇంటలెక్ట్ అంటే నిశ్చయాత్మకము, అహంకారాత్మకము ఈగో, జ్ఞాపకాత్మకము లేక స్మృత్యాత్మకము అనేటటువంటిది చిత్తం. ఈ ఆత్మకము కావాలంటే వీటిని తగ్గించుకోవాలి. ఈ మనస్సుని బాగా బుద్ధి కంట్రోల్లో ఉంచాలి. అహంకారం తల వంచి చిత్తం అనే దాని చేతిలో ఉండి అది పాత జ్ఞాపకాలను అన్నింటినీ జాగ్రత్తగా చూపిస్తూ ఉంటే, మంచి టార్చ్ బేరర్గా ఉంటే ఆ చిత్తము అప్పుడు మంచి ఫీడ్బ్యాక్. ఈ 2 మాట్లాడుకుంటూ ఉంటాయి, చిత్తము బుద్ధి కూడా మాట్లాడుకుంటుంటాయి, అలాగే ఇవి కూడా మాట్లాడుకుంటుంటాయి. సో ఇన్ ఎ వే ఇట్స్ ఎ కాంప్లెక్స్ ఆఫ్ 4 things వర్కింగ్ టుగెదర్ ఫర్ అవర్ బెటర్మెంట్. ఇప్పుడు రవికుమార్ గారు, మనసు మరి ఉండాలా వద్దా అండి? ఉండాలండి. మనసు లేకపోతే మరి శ్రవణము, మననము ఏవో చెప్తున్నారు కదా గురువు గారు. ఆ మననం అనేది ఎక్కడ చేస్తుంది? మననశీలత్వమే మనసు. మనసు ఉండాలా వద్దా? ఉండాలి కదా. ఉండాలండి. అలాగే డిస్క్రిమినేటివ్ పవర్ ఉండాలి కదా, బుద్ధి. అహం అనేది ఏమిటండి? ఇది ఉండాలా వద్దా? ఉండాలండి. అంటే ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఎవరు చేశారు? నేను చేశాను. అంటే వెన్ ఎవర్ యు సే నాట్ విత్ ద ఈగో బట్ టు పిన్ డౌన్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ థింగ్, యు రిక్వైర్ ది అహం బట్ నాట్ ది అహంభావ ఆర్ ది అహంకార. Ahankara and Ahambhava are different than saying that I am responsible for this. I take responsibility for it. Isn't it? Now, చిత్తం అనేది మెమరీ ఉండాలా వద్దా? ఉండాలండి, ఖచ్చితంగా అవసరం. లేకపోతే మరి లైఫ్ ఎలా లీడ్ చేస్తాము? నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, మీరు నన్ను జ్ఞాపకం పెట్టుకోకపోతే ఎవరండి అని అడుగుతారు నన్ను వెంటనే. All the 4 are just like the Sthula Sarira. All the 4 are extremely essential. Extremely essential. There is nothing to denounce or despise or deprecate them, isn't it? But what is important? Put them in the right perspective, that's all. Okay? ఈ మనసు ఏవో పనికిరాని విషయాల పక్క వెళ్లకుండా కావలసిన విషయాల వైపు జాగ్రత్తగా వెళుతూ, బుద్ధి అనేటటువంటి మాస్టర్ చేతిలో ఇది పగ్గాలు ఉంటే ఏ విధంగా గుర్రం వెళుతుందో, రథం వెళుతుందో అదే విధంగా కంట్రోల్లో ఉండి అదే అహంకారము, చిత్తము కూడా ఉండడమే సరి అయినటువంటి సాధన షట్క సంపత్తి. సాధన చతుష్టయము, సమాధి షట్క సంపత్తి అనేటటువంటివి ఏంటంటే ఈ వీటిని ఆప్టిమైజ్ చేయడమే సాధన చతుష్టయం అన్నా, సమాధి షట్క సంపత్తి అన్నా కూడా వీటి ఆప్టిమైజేషనే అని చెప్తున్నారు. అంతేకాని వీటిని డెనౌన్స్ చేయండి అని చెప్పడానికి కాదు. అందుకే మన వాళ్ళు అంటారు, మనోహిద్విధం ప్రోక్తం శుద్ధం చ శుద్ధమేవ చ అశుద్ధం కామ సంకల్పం శుద్ధం కామ వివర్జితం. 2 మనసులు ఉండవయ్యా నాయన రవికుమార్ బాబు, ఉండేది ఒకటే మనసు. అది విషయముల వెనకాల పరుగు పెడితే కామ సంకల్పం అశుద్ధం, కామ వివర్జితం శుద్ధం.
When you are not after the indriyas, not after the wants, not after the desires, the mind is an excellent tool, I tell you. There can't be a better tool than the mind. And in fact, that is the ringleader for all the four. And this is called upalakshana. If you say mana, it means you are quoting all the four in many instances. Like you say, likewise, if you say I, you are quoting all the indriyas which have perception, jnana indriyas. Likewise, if you say walk, you are almost saying all the indriyas of the karma indriyas. These are called upalakshana, because these are categories. Each category is exemplified by the leader of that. Among the karma indriyas, walk is the leader. Among the jnana indriyas, I is the leader. Among the antahkaranas, manas is the leader. That doesn't mean the others won't function. They are also there. They are mainly the back office there. The buddhi and chittam and all. So, అలాగే బుద్ధి కావాలని తెలుసుకున్నాం, అహంకారంతో కావాలి ఉండాలనుకున్నాం, చిత్తం కావాలనుకున్నాం. సో అంతఃకరణముల యొక్క తప్పు లేదు, అవి కరణములు, ఉపకరణములు. జస్ట్ లైక్ దిస్ పెన్ ఇన్ మై హ్యాండ్, ఇఫ్ ఐ వాంట్ టు రైట్ tick, it will write, or if I want to say wrong, it will also say the same thing, but it has got no control what I write there. I am the one who is using it, isn't it? That exactly is the మనోహి ద్వివిధం ప్రోక్తం శుద్ధం చ శుద్ధమేవ చ, లైక్ దట్. శరీరం ద్వివిధం ప్రోక్తం శుద్ధం చ శుద్ధమేవ చ, అశుద్ధం కామ సంకల్పం, శుద్ధం కామ వివర్జితం. అలాగే for any indriya you can put this. It is only the instrument that is available to you. It is up to you how you use it. That's what exactly Acharya is telling. That's what the Upanishads say. So in summary, mind and intellect complex, ego and memory complex. Mind and intellect complex is one office, ego and memory complex is another office. Mind is the oneness, indriya, intellect is the buddhi. Ego and the ahankara are the identification as the I, taking responsibility. Yes, I have done, this is my work and I am responsible for this. That is the ego there. And memory is the controller of the ego. And of course the perception, registration, recall and everything. And eraser also. Matta smriti jnanam apohanancha. And చెప్పారు సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనంచ. Because of my proximity with the indriyas and the karanas, smriti, jnana, apoha, erasure, forgetfulness, everything is coming out of that. So these are only the indriyas or upakaranas. Now you see here, there is a beautiful diagrammatic representation of the jiva. Don't ask me jivatma is separate from paramatma. That is not the discussion here. The discussion is about the jiva or the jivatma or the atma or the jiva there, who is called the dehi, dehamu. Dehi nityudu, dehamula nityalu. Okay, so dehi is the jiva, and the jiva has got the dehendriyas, body, and the indriyas, the stula sarira. The indriyas, I told you, are two components. The stula component, what is visible, the sukshma component, or the sukshmamaina subtle కంటికి కనబడనటువంటి ఆ ఇంద్రియ శక్తి లోపల ఏముంటుందో అది సూక్ష్మము, కనిపించేది స్థూలము. అయితే ఇప్పుడు 4 చెప్పుకున్నాం కదా, బుద్ధి, మనస్సు, చిత్తము, అహంకారం. సో చిత్తము అహంకారము ఒక ఆఫీసు, బుద్ధి మనస్సు. ఈ బుద్ధి మనస్సు అనేటటువంటివి ఆత్మకు అతి దగ్గరలో ఉంటాయి. ఆల్మోస్ట్ బుద్ధి ఆత్మ వదనుకోట అతుక్కుపోయాయి అన్నట్టుగా ఉంటాయి. అంచేత దీన్ని బుద్ధి ఆత్మ అంటారు. అటువంటి దాన్ని ఇటువంటి ఇంకా ఉపనిషత్తు చెప్తుంది ఇప్పుడు ఆ విషయాన్ని మనకి. బుద్ధి ఆత్మ క్లోజ్గా ఉంటాయి, మనస్సు కూడా వెరీ క్లోజ్ టు ద ఆత్మ. సో వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద బుద్ధి, ఇట్ గెట్స్ it appears as though the atma is doing, and atma's reflection is best seen in the buddhi, and of course also seen clearly in the manas. Okay, so this is what you have to understand from this diagram. You can all perceive ఈ రెడ్గా ఓ లైన్ వేసి చూసారు ఇక్కడ. ఇలా నేను ట్రేస్ చేస్తున్నాను. ఆ లైన్ ఏమిటంటే అదే కారణ శరీరం.
ఈ కారణ శరీరము transmigrates, it goes with this body to another body. How this is happening? Because of the imprints of the ahankara, chitta, buddhi, manas and the indriyas. These form lot of impressions or imprints. Please take care of the open microphone, whoever is opening. Okay. So this is about the ahankaras, dehendriya sanghata. This is called the complex of deha indriya along with the atma. Okay. Now, pranapana vyanodana samana bhavityasau pranaha swayameva vrittibedhat vikritirvedhat suvarna salilamiva asau प्राणः स्वयं एव वृत्तिभेदात् विकृतेर्भेदात् सुवर्णसलिलम् एव ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన భవతి. ప్రాణముల గురించి చెప్తున్నారు. సువర్ణ సలిలము, సువర్ణ సహితం, సలిలం అనే విగ్రహవాక్యము. సువర్ణము బంగారము, సలిలము నీరు. ఒక్కొక్క పాత్రలో ఇప్పుడు వర్షం పడుతుంది, వర్షం పడినప్పుడు నూతిలో నీరు, చెరువులో నీరు, కుండలో నీరు, ఇంట్లో నీరు, కాలువలో నీరు అంటాం. కానీ పడినటువంటి వాటర్ ఒక్కటే భిన్న భిన్న రూపాలలో ఉంటుంది. అలాగే సువర్ణము కూడా వేరు వేరు ఆభరణములుగా కనిపిస్తుంది, భిన్న రూపాలలో ఉన్నట్టు ఉంటుంది, కానీ అందులో ఉన్నటువంటి సువర్ణము ఒక్కటే. అలాగే ప్రాణ అపాన అసౌ అంటే ఈ ప్రాణ ప్రాణము, ప్రాణ 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 ప్రాణము స్వయం ఏవ తానే వృత్తిభేదాత్ చేయి పనులలోని భేదము వలన వికృతే మార్పులలోని రూపములలోని భేదము. వికృతి అంటే ఏదో వికారం అని కాదు, మార్పు అని అర్థం. సువర్ణ బంగారము, సలిలం జలం ఇవ వేరువేరు రూపములలో కనపడినట్లే ప్రాణ ప్రాణమును, అపాన అపానమును, వ్యాన వ్యానమును, ఉదాన ఉదానమును, సమాన సమానమును అనే 5 ప్రాణములుగా అగుచున్నది. ఇవి కూడా పంచభూతముల సమష్టి కార్యమైన అంతఃకరణము. ఇది సత్వగుణోపేతము, అహమిదం మమోవిధం దానికి చెప్పుకున్నాము. ఇక్కడ ఇది రజోగుణోపేతము, సత్వగుణము కాదు. ప్రాణములు రజోగుణములకు సంబంధించి. సో దెర్ ఈజ్ ఓన్లీ వన్ వైటల్ ఫోర్స్ ఆర్ ఎనర్జీ ఇన్ ద హోల్ బాడీ. ఏంటది? ప్రాణం. ఈ ప్రాణమునే రెస్పిరేటరీ యాక్టివిటీ ఆర్ ద ప్రాణ, అపాన ఆర్ ద ఎక్స్క్రిటరీ యాక్టివిటీ అంటే బయటకి తొలగించేటటువంటి ప్రక్రియ. వ్యాన అంటే సర్క్యులేషను, ఉదాన అంటే నర్వస్ యాక్టివిటీ, సమాన అంటే మెటబాలిక్ ఈక్విలిబ్రియం, అన్నీ సమానంగా ఉంచడం. టెంపరేచరు, బీపీ, పల్సు, కొలెస్ట్రాలు, షుగరు అన్నీ సమానంగా ఉంచడాన్ని సమానం. తెలుగులో చూద్దాం. స్థూల శరీరము, స్థూల శరీరంలో పంచ జ్ఞానేంద్రియములు, అలాగే సూక్ష్మ శరీరంలో కూడా వాటి సూక్ష్మ భాగములు సత్వగుణ ప్రధానము, పంచ కర్మేంద్రియములు రజోగుణ ప్రధానం. అంతఃకరణము, మనస్సు, బుద్ధి, అహంకార చిత్తాలు సత్వగుణ ప్రధానం. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాలు. రోజు పూజ చేస్తున్నప్పుడు అంటారు ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ అంటూ పూజలో మీరు నైవేద్యం పెడతారు. ఆ నైవేద్యం పెట్టేది ఈ ప్రాణాలకే. ఈ ప్రాణం అంటే పరబ్రహ్మమే. ఈ ప్రాణము, ఈ ప్రాణములలో 5 రకములుగా ఉన్నాయని చెప్పారు. వాటి తలుక ఎందుకు చెప్పారు? స్వయమేవ వృత్తిభేదాత్ అంటే ఫంక్షనల్ డిఫరెన్సెస్, ఫిజియలాజికల్ డిఫరెన్సెస్. వికృతిర్భేదాత్ రూపములో anatomical structural differences. Because of the functional and physiological differences, because of structural and anatomical differences, these are told as 5, but they mean one. Just like the gold everywhere in all the ornaments, that the water everywhere in all the water bodies. సువర్ణ సలిలమివా అంటూ నేర్పించారు. ఇది రజోగుణ ప్రధానం. మొన్న మనకి గురువు గారు కూడా చెప్పారు. ఎవరు? చలక గురువు గారు. ప్లస్ అన ప్రాణ ప్రకర్షణేన అనతి. అనతి అంటే రక్షించేది. ప్రాణముగా మరి ఏది రక్షిస్తోంది? ప్రాణమే రక్షిస్తుంది. అప అన, అప అంటే తొలగించడం, తొలగించి విసర్జించి రక్షించేది. అపాన అంటే ఏదో అనుకుంటాం ఫర్టింగ్ అనో లేదా కింద నుంచి ఒక వాయువు రావడం అది ఒక ప్రక్రియ. దాంట్లో విసర్జనలో ఒక ప్రక్రియ, కానీ ఆ వాయువే అపానము కాదు.
తొలగించి విసర్జించే ప్రక్రియ ఏది ఉందో అది అపానము. వి అనా వ్యాన వ్యాపించి రక్షించేది అంటే సర్క్యులేషన్. ఉద్ అనా ఉదాన పైకి లేపి, లేపడం అంటే యాక్టివిటీ, చెయ్యిలా లేవాలి, మనం లేచి నిలబడాలి, నడవాలంటే ఆ శక్తి అంతా ఉదానమే. సమ అన అంటే సమాముగా చేసి రక్షించేది అంటే మెటబాలిక్ ఈక్విలిబ్రియం, డైజెస్టివ్ జ్యూసెస్ అన్నీ కూడా కరెక్ట్గా డైజెస్ట్ చేసి ఈ ఆహార పదార్థాలు రక్తంలోకి పోయి అన్ని సమపాళ్లలో అన్నిటికీ కావలసినంత భాగాలకు అన్ని భాగాలకు చక్కగా అందించడమే సమానం. వాతి ఇతి వాయు వీచేది ఏంటో చెప్పారు. ఇవి కాకుండా 5 ఉపప్రాణాలు ఉన్నాయని నాగము, కూర్మము, కృకలము, ధనంజయము, దేవదత్తము అని. నాగం అంటే త్రేణుపు చేసేటప్పుడు వచ్చే ప్రక్రియలో ఉండేటటువంటి ప్రాణమని, ఉపప్రాణమని, అలాగే రెప్పపాటు అవన్నీ చెప్పారు. దీస్ ఆర్ ఫర్దర్ సబ్ డివిజన్స్. ఈ ధనంజయ అంటే రక్తనాళాలు మూసుకోవడం తెరుచుకోవడం అంటే కంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ ద హార్ట్ వాల్వ్స్ అండ్ ఆల్ ది బ్లడ్ వెజల్స్ అండ్ ఆల్ ది డైలేషన్ అండ్ ది కన్స్ట్రిక్షన్ అంటాం కదా, అవన్నీ కూడా ధనంజయ అనేటువంటి వాయువు వలన అవుతాయి. వాయువు అంటే ఏదో గాలి ఎలా వీచుతుంది అనుకోకండి. ఇక్కడ ప్రాణ అనేటటువంటిది వాయు రూపముగా ఉన్నది. అంటే ఈ వాయువు అంటే వీచేది అంటే వ్యాపించేది అని. అది అన్ని చోట్ల ఇది ఒక సార్ట్ ఆఫ్ శక్తి, ప్రాణశక్తి మన శరీరంలో ఉన్నదే ప్రాణం. ఇప్పుడు మీరు హెల్ప్ చేయండి రవికుమార్ నాకు. మనస్సు, ఈ మనస్సు ఓం యాక్ట్ అవునా కదా చూద్దాం. ఓ అంటే ఆబ్జెక్ట్ అంటే దృశ్యత్వము, కనపడుతుందా కనపడదా. ఎం అంటే మెటీరియలా కాదా, భౌతికత్వం. ఏ అంటే సగుణత్వం, ఓకే, అట్రిబ్యూట్స్, రకరకముల గుణములు. సి అంటే వికారములు, మార్పులు. ఆగమాయిపత్వం అంటే టెంపరీ వచ్చిపోయేది. సో మనస్సు అనేది ఆబ్జెక్టా కాదా? కెన్ యూ ఆబ్జెక్టిఫై మైండ్ ఆర్ నాట్? అయితే దొరకదు. But there are certain mental scales by which we can assess the mind. For example, EQ అని ఎప్పుడైనా విన్నారా మీరు? విన్నానండి. అది ఆబ్జెక్టిఫై చేస్తుంది మైండ్ని. Is it material or not? Certainly it is made up of the material of the body and it is in the body. So it is in the brain and it is in the thought process and all that is made up of material. Is it material or not? Yes అండి, అవునండి. Yeah, does it have any attributes? Mind ఎప్పుడు ఒకే అట్రిబ్యూట్ లెస్గా ఉంటుందా? మైండ్కి అట్రిబ్యూట్స్ ఉన్నాయా? కాన్స్టెంట్లీ చేంజింగ్. చేంజెస్. ఇది అట్రిబ్యూట్ అంటే అనమాట మైండ్. ఈ మైండ్ ఏంటంటే ఈ అట్రిబ్యూట్ నేను ఆనందముగా ఉన్నాను, నేను విచారముగా ఉన్నాను, ఇలాంటివన్నీ అనమాట. చేంజెస్ టైం, ఇట్ ఈస్ ద మోస్ట్ చేంజింగ్ ఇన్ ఫ్యాక్ట్, isn't it? And it is not available for me in the deep sleep, so it is temporary. Agamapaina. So all the things are satisfied, so it is very much anatma. Yes, it is anatma. Then let me see about the buddhi. Is there any scale to measure the buddhi, objectify buddhi? అంటే ఇంటెలిజెన్స్, ఐక్యూ అనొచ్చు. Okay, buddhi can be assessed. Easily we can examine a person whether he has got the required knowledge or not, isn't it? So for any interview or anything, even IQ also is there. And it is of course made up of the material of the body. And it has got gunas. బుద్ధిలో గుణాలు ఉంటాయి. బుద్ధిహీనతగా ఉండడం, బుద్ధి ఎక్కువగా ఉండడం, బాగా తెలివిగా ఉన్నవాళ్ళు, తెలివి తక్కువగా ఉన్నవాళ్ళు, తెలిసి ఉన్నవాళ్ళు, తెలియని వాళ్ళు ఉంటారు కదా, అది. సో సవికారత్వం ఎప్పుడు అలాగే ఉంటుందా బుద్ధి? సేమ్ పర్సన్ in different circumstances he may take a right or wrong decision because there is a change and it is not available to me in the deep sleep. So yes, anatma. Ahankara, can I measure the ahankara? Directly available. Is there a pen, laptop before you? Okay. And when I ask you whose laptop is that? My laptop. Immediately. Yes, though immediately the ahankara, anything in the world, nadi kaadu అనేటటువంటిది readily it is objectifiable. What is yours, what is not yours, you can easily objectify it. Of course it is again in the body and must be a material, and it has got ahankara, has got gunas or not. There will be some gunas means here sattva rajas tamo gunalu, వాటికి సంబంధించిన అహంకారాల్లో వ్యత్యాసాలు ఉంటాయా? ఉంటాయి. అలాగే వికారత్వం ఉంటే మార్పు, అహంకారంలో మార్పు ఒకేలా ఉంటుందా? అధ్యయన భారతిలో గురువు గారి బోధనలు వినడానికి ముందుండే అహంకారము ఇప్పుడు మనలో ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుందా? అలా ఉంటే మనం వింటున్నట్టు లెక్క. అవైలబుల్ టు మీ ఇన్ డీప్ స్లీప్.
So same things will go. The chitta and ahankara. Chitta is little difficult, but analyze in your mind and see. This is memory. Memory can be objectified because there are memory tests and it is material. It is again having the gunas. The memory again is dependent upon the mind and the gunas of the mind, and it has got the changes and it is temporary. That is there. And regarding the prana, this is a little difficult one. So, can we objectify prana? Can I say a person is having prana or not? Yes, very much yes. Yes. We have measures to say somebody is living or non-living, isn't it? Very easy. So, వాళ్ళు చేస్తారు ముక్కు దగ్గర వేలు పెట్టి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈసీజీలు అవి తీసిస్తారు. ఈ ప్రాణము మెటీరియల్ అయినటువంటి బాడీలో ఉందా, బాడీకి పైన ఉందా? ఈజ్ ద ప్రాణ అవుట్ సైడ్? Vayu is Vayu అంటే అమృతం. We have learnt. The Vayu is inside. అనిలం మార్పు లేనటువంటి వాయువు అన్నది పైన ఉంది, మార్పుతో కూడేటటువంటి వాయువు లోపల ఉన్నది, అదే ప్రాణం. ఇట్ హాస్ గాట్ డెఫినెట్లీ ద గుణత్వాస్. ఒకనాడు ఉన్నట్టు ఒకనాడు ఉండదు దీంట్లో ఈ ప్రాణము కూడా. అలాగే వికారములు, అన్ని రకములైన వికారములు. అండ్ ఓన్లీ థింగ్ ఈజ్ దిస్ ఈజ్ అవైలబుల్ ఆల్ త్రూ మై 3 states. ఓకే, but this is not available before I am born, not after I am not available. So agamapayitvam, in the larger sense it is there, in a day-to-day sense it is still available in the 3 different states. So if it qualifies to 2 or more or 1 or more of this, it is again anatma. All these things are anatma. Means what? Anatma should be thrown away. No. Anatma should be modified in such a way that you look at the Atma and not increase the Anatma Bhava. The Manasu, Buddhi, Ahankara, Chitta should be conditioned in such a way that they focus on the inner Atma and Sarvatma and not go away and then without any leash going this side and that side. That is the teaching. Now don't kill your mind, kill your intellect, all that. That is not the answer. That will never solve. Okay? Now, ఉపనిషత్తులో 5 minutes చూసి ఆపేద్దాం. మనోవావ వాచో భూయో వాచం చ నామ చ మనోనుభవతి. మనస్సు నిశ్చయముగా వాగింద్రియము కంటే గొప్పది అన్నారు చాందోగ్యంలో. ఎందుకు? మనస్యన విశిష్టం అంతఃకరణం. మనస్సు అనగా మనన వ్యాపారముతో కూడేది. ఓకే, అది వాగింద్రియము కన్నా గొప్పది. ఎందుకంటున్నాము? ఏదైనా ఒకటి మాట్లాడాలి అంటే ముందు మనసులో సంకల్పించుకుంటేనే కదా మాట్లాడతాము. అంటే మనసు ఆల్రెడీ దాన్ని పట్టుకునే ఉంది, ఆ మాట్లాడే విషయాన్ని. నేను మనసులో అనుకున్న విషయాన్ని ఇప్పుడు మాట్లాడుతున్నాను. వాచం చ నామ చ మనోనుభవతి. మనసు వాగింద్రియమును కూడా వ్యాపించి మనసు అంతర్గతం చేసుకుంటుంది. ఆ వాక్కును కూడా మనసులోంచి వచ్చినటువంటి మాటే అక్కడ బయటకు వస్తుంది. అందుకే ఒకసారి అంటాం, నువ్వు మనసులో మాట చెప్పరా, లిప్స్తో కాదురా అంటాం. అంటే ఏంటంటే వి నో దట్ ఈస్ నాట్ స్పీకింగ్ దట్ ట్రూత్. ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం లేదు అంటే ఊరికే వీడి పైన మనసులో మాట చెప్పవయ్యా అంటే మనస్సునే వాక్కును వాక్కును ఆక్యుపై చేసుకుంటుంది మనస్సు. అదే చెప్తున్నారు. త్రీణ్యాత్మనే అకురుతేతి మనోవాచం ప్రాణం మనసా హ్యేవ పశ్యతి మనసా శృణోతి. ఏం స్టేట్మెంట్ అండి. ఆ ప్రజాపతి అనేటటువంటి ఆ హిరణ్యగర్భ ప్రజాపతి పుట్టి ఆయన ఏం చేశారట, మనస్సు, వాక్కు, ప్రాణము అనే 3 అన్నములు నిర్మించుకున్నారట. అన్నములు అంటే తినే ఇడ్లీ దోశ అని కాదు, ఇక్కడ అనుభవించేవే అన్నములు. వాక్కు, ప్రాణము, మనస్సు ఆయన తాలూకా అనుభవం కోసం సృష్టించుకున్నారు. వ్యక్తి మనస్సుతో మాత్రమే చూచును. చూడండి, వ్యక్తి మనస్సుతో మాత్రమే చూచును. ఎందుకు? వాట్ ద మైండ్ నోస్ ది ఐ సీ. వి సే దట్. మీరు రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, మీకు తెలిసిన వాళ్ళనే మీరు గుర్తించగలరు, తెలియని ఎంతమందినో వదిలిస్తారు. ఎవరన్నా మాట్లాడుతుంటే మీకు తెలిసినది కావాల్సింది అయితేనే మీరు గ్రహిస్తారు, అక్కర్లేని వదిలిస్తారు. ఒక్కొక్కసారి మనం పని చేసుకుంటూ ఉంటాం, ఏమిట్రా అడిగితే మాట్లాడ ఏరా, బికాజ్ ద మనస్ ఈజ్ సమ్వేర్. మనసు ఇతరమునందు వ్యగ్రమై ఉండగా చూచుట కానీ వినుట కానీ సంభవము అగుట లేదు అది అనేటటువంటిది ఇక్కడ తెలుస్తుంది. మనోనామ అంతఃకరణం సర్వకరణ విషయ యోగీత్యం అవగమ్యతే. మనోనామ అంతఃకరణం, మనసు అనే అంతఃకరణము సర్వకరణ విషయ యోగీత్
అవగమ్యతే అంటే మనస్సే చూస్తుంది, మనస్సే వింటోంది, మనస్సే చేయించుతుంది. అన్నిటికీ అంత ఇంపార్టెంట్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ అమంగ్ ఆల్ ద ఇన్స్ట్రుమెంట్స్ వీ హ్యావ్, మనస్ and buddhi are the two very prominent important instruments. Okay, kamaha sankalpo vichikitsa shraddha dhritihi adhritihi hrihi dhihi bhihi ityetat sarvam manayeva. kamaha sankalpamu vichikitsa avuna kada ane samsaya జ్ఞానము, శ్రద్ధ అంటే శాస్త్రవాక్యాలు గురువాక్యాలు నిజమైన నమ్మకము, అశ్రద్ధ అది లేకపోవడము, ధృతి పట్టి ఉంచడము, అధృతి అది లేకపోవడము, హిరి అంటే సిగ్గుతో కూడిన వినయము, ధీ అంటే నిశ్చయాత్మకమని చెప్పుకున్నామే బుద్ధి, అది ధీ అంటే భయము. ఈ విధముగా సర్వము మనస్సే, ఇత్యేతత్ సర్వం మన ఏవా. ఏం చెప్తుంది ఉపనిషత్తు? ఇవన్నీ మనస్సు తాలూకా వికారములే. వికారములు అంటే ఏదో వికృతములని కాదు, రూపములే. మనస్సు అనే అంతఃకరణం యొక్క రూపములే ఇవన్నీ. కథమ ఆత్మేతి యో అయం విజ్ఞానమయ ప్రాణేషు హృద్యంతర్జ్యోతి. జనకుడు అడుగుతున్నారు యాజ్ఞవల్కుల వారు, ఆత్మ అంటే ఏమిటండి అన్నారు. ప్రాణేషు ప్రాణజాతీయైవ బుద్ధి స్యాత్ ఇత్యత ఆహ హృద్యంతరితి. హృదయమనగా బుద్ధి. ఆ హృదయమునందు అనగా బుద్ధి యందు ఆత్మవస్తువు బుద్ధివృత్తుల కంటే విలక్షణమని చెప్పడానికే బుద్ధి లోపల ఉన్నది అని చెప్పారు. బుద్ధి కన్నా ఇది వేరని చెప్పడానికి బుద్ధి లోపల ఆత్మ. ఇందాక బొమ్మలో కూడా చూడండి, బుద్ధి కన్నా లోపల వేశాము, లోపల అని చెప్పారు. అజ్ఞానులకు వారి ప్రశ్న ఏంటంటే, ఇంద్రియాలు కనపడుతున్నాయి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, స్థూల శరీరము, మనస్సు, అంతఃకరణలో ఉన్నటువంటి 4 ఇవన్నీ కనిపిస్తున్నాయి. వీటిలో ఏదండి ఆత్మ? కథమ ఆత్మేతి అని అడుగుతున్నారు. వీటిలో ఏది ఆత్మ అంటే, ఇంద్రియముల యందు హృదయముల యందు లోపల ప్రకాశించే ఏ విజ్ఞానమయుడు పురుషుడు గలడో ఆ పురుషుడే ఆత్మ. అదే ఇందాకలా మనము వేసుకున్న బొమ్మ. ఈ బుద్ధి అనేటటువంటిది ఆత్మకి చాలా దగ్గరగా ఉండి ఆత్మ ప్రతిఫలనము చాలా ఎక్కువగా ఇందులో కనిపిస్తుంది. బుద్ధి తావత్ స్వచ్ఛత్వాత్ అనంతర్యాత్ చ ఆత్మ చైతన్య జ్యోతి ప్రతిఛాయా భవతి. తేన హి వివేకానామపి తత్ర ఆత్మాభిమాన బుద్ధి ప్రథమా తతఃపి అనంతర్యాన్ మనస్సి చైతన్య అవభాసత బుద్ధి సంపర్కాత్. ఏం చెప్తున్నారు? వీటిలో బుద్ధి మొదటిది, బికాజ్ ఇట్ ఈస్ క్లోజెస్ట్ టు ది ఆత్మ. బుద్ధి ఇంకా అనే ఉన్నవాటిలో స్వచ్ఛమైనది, ఇంద్రియాదులతో పోలి చూస్తే సూక్ష్మమైనది, ఆత్మకు చాలా దగ్గరలోనున్నది. స్వచ్ఛత్వాత్ అనంతర్యాత్ చ ఆత్మ చైతన్య జ్యోతి. ఆత్మ చైతన్య జ్యోతికి దగ్గరగా ఉండడంలో ప్రతిఛాయా భవతి అంటే బుద్ధి తాలూకా చిదాభాస గలదేగుటచే బుద్ధి చైతన్య గణముగా ఆత్మజ్యోతి యొక్క అభాస, రిఫ్లెక్షన్, ప్రతిఫలించుట కలది అవుతుంది. బుద్ధి ఎప్పుడైతే చిదాభాస అంటే చిత్తు తాలూకా ఆత్మ తాలూకా ఆభాస ప్రతిఫలనం ఉండడం వలన విద్వాంసులకు అవిద్వాంసులకు కూడా బుద్ధి యందు మొట్టమొదటి ఆత్మాభిమాన బుద్ధి, తానే అనే ఆత్మాభిమాన బుద్ధి అని కలుగుతుంది. బుద్ధి ఆత్మ లాంటిదే ఆల్మోస్ట్, కానీ ఆత్మకు చాలా సన్నిహితంగా ఉన్నది. దానికి దగ్గరగా ఉన్నది ఏమిటి? మనసి చైతన్య అవభాసత బుద్ధి సంపర్కాత్. బుద్ధి పక్కనే మనస్సు ఉండడం వలన, సూక్ష్మత్వ క్రమంలో మనస్సు అందుండడం వలన ఆత్మ చైతన్య ప్రతిఫలనము అవభాసత చైతన్యం ఏర్పడుతుంది అంటూ చెప్తుంది. ఓకే, సోహమస్మీత్యగ్రే వ్యహరత్ తతో అహన్నామభవత్. ఆ ప్రజాపతి అనుకున్నారట, సృష్టించుకున్న వెంటనే హిరణ్యగర్భ ప్రజాపతి ఏమనుకున్నారు? అహమస్మి, నేను ఉన్నాను అని అనుకున్నారు. అంటే దానికి అహం అని పేరు వచ్చింది. ముందుగా ఆయన అహమస్మి అని పలకడం వలన ఆయన అహం అనే పేరు గలవాడు ఆయన. అందువలననే ఈనాటికి కూడా ఏమండి రవికుమార్ గారు, అవునండి నేనండి రవికుమార్ అండి, ముందు నేను అని చెప్పి తరువాత మీరు మీ పేరు చెప్తారు. అది అహన్నామ అంటే అహమస్మి అనే మాట అక్కడి నుంచి వస్తుంది.
మనం తెలుసుకోవాల్సిందేంటి, ఈ అహంకారము అనేది మనము ఈ స్మాల్ ఐ కాదని ఆ అహమని, అహం బ్రహ్మాస్మిలో అహంగా గుర్తించాలని, అంతఃకరణ చతుష్టయంలో నిజమైనటువంటి అహాన్ని గుర్తించడమే ఎరుక అని మనం తెలుసుకోవాలి. అంతేకాని ఈ దేహమనే అహముగా భావించకూడదు. దేహమును అహంగా భావిస్తే దాన్ని అహంభావము అంటారు. చిత్తం వావసం కల్పాద్భూయో చాందోగ్యం. చిత్తము నిశ్చయముగా సంకల్పము కంటే గొప్పది. గ్యాప్ ఉండకూడదు. సంకల్పాద్భూయో సంకల్పము కంటే చిత్తము గొప్పది. సంకల్పం అంటే ఏమిటి? సంకల్ప వికల్పం ఉన్నది మనస్సు. చిత్తం అంటే చేతయితృత్వం. చిత్తముని క్లియర్గా డిఫైన్ చేశారు ఇక్కడ. ప్రాప్త కాల అనురూప బోధవత్వం. ప్రాప్త అంటే సంప్రాప్తమైన దానిని, కాల అనురూప సమయానికి తగ్గట్టుగా బోధవత్వం తెలియగలుగుట. ప్రాప్త కాలానురూప బోధవత్వమే చిత్తము. అంటే మనకు కావాల్సినప్పుడు కరెక్ట్గా అది జ్ఞాపకం వస్తుంది. పరీక్షకి వెళ్ళి కూర్చున్నాం, పేపర్ ఇచ్చారు, ఆ పేపర్ క్వశ్చన్ కావాల్సిన ఆన్సర్ టైం జ్ఞాపకం రావాలి కదా, వస్తే రాస్తాం. అది ఎవరికి చేస్తున్నారు? చిత్తము అంటే మెమొరీ. అంతేకాకుండా అతీత గడచిన, అనాగత అంటే రాబోయే, విషయముల ప్రయోజనమును నిరూపణ చక్కగా అంచనా వేయగల సామర్థ్యం, సమర్థత. ఎవరండి రాస్తారు ఇటువంటి డెఫినేషన్స్? ప్రాప్త కాల అనురూప బోధత్వం చిత్తం. అంతేకాకుండా అతీత గడచిపోయిన, అనాగత రాబోయే విషయముల యొక్క ప్రయోజనమును నిరూపణ సామర్థ్యం, చక్కగా అంచనా వేయగల సామర్థ్యం. అంటే ఏంటనమాట, ఏదైనా మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరు వెంటనే అవునండి చేయొచ్చండి. ఎందుకు? బికాజ్ ఆఫ్ యువర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. అతీత. అలాగే రావాల్సిన వాటికి కూడా ప్రొజెక్ట్ చేసి ఇలా చేయొచ్చు అని కూడా ప్రొజెక్షన్ ఇస్తారు. ఇవన్నీ కూడా ఫోర్కాస్టింగ్ యువర్ యాక్టివిటీ ఇన్ ఫ్యూచర్ ఆర్ అండర్స్టాండింగ్ ద పాస్ట్ అండ్ రికాల్ ఆల్ టుగెదర్ ఈస్ కాల్డ్ ద చిత్తం. Some of our friends have asked about the chittam. I think this should be very clearly understood. Otherwise, I can talk to them on one-to-one basis. అయిపోయింది ఇక్కడతో. ఒక్కసారి ఈ శ్లోకాలను చదువుకుందాము. మీరు కూడా గలం కలపండి. న భూమిర్న తోయం న తేజో న వాయు న ఖం నేంద్రియం వా న తేషాం సమూహః అనైకంతికత్వాత్ సుషుప్తైకసిద్ధః తదేకో వశిష్ఠః శివః కేవలోహం. నిర్గుణో నిష్క్రియో నిత్యో నిర్వికల్పో నిరంజనః నిర్వికారో నిరాకారో నిత్యముక్తోస్మి నిర్మలః నిత్యశుద్ధ విముక్తైకం అఖండానందమద్వయం సత్యం జ్ఞానమనంతం యత్ పరం బ్రహ్మ అహమేవ తత్. షడ్భిరూర్మిభిరయోగి యోగిహృత్ భావితం న కరణైర్విభావితం భూత్యవేద్యమనవద్యమస్తి యత్ బ్రహ్మతత్వమసి భావయాత్మని బ్రహ్మ తత్ త్వం అసి భావయ ఆత్మని. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. Thank you.